This is a P2 Media podcast. You are listening to Pure Perception, a podcast that gives you insights and learnings from microachievers. I am Revanthanu Poju, and I love to learn from other people's experiences, shortcomings, and apply them to real-time scenarios. I hope this podcast connects with you in a deeper level. Welcome on the podcast, Suchindra bro. How are you? Hello, Nar. Hello, Varna. My pleasure. It's my first time, so it's equally exciting. మనం నీకు ఎట్లా ఉందో నాకు అట్లా నేను 34th వీక్ అనుకున్నా బ్రో మిమ్మల్ని అలా 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 పోస్ట్ పోన్ అవుతూ 37th వీక్ యూర్ ఆన్ మై పాడ్ ఎట్ లాస్ట్. సో I wanted to start good things in 2021, so I'm starting that with you. సూపర్ బ్రో, సూపర్, థ్యాంక్ యూ. విల్ స్టార్ట్ ఆఫ్ విత్ కొంచెం రిఫ్లెక్ట్ చేద్దాం బ్రో. రిఫ్లెక్ట్ 2020 learnings. Yeah, before we reflect and all, I'm so happy that one of my juniors from IIMC is actually doing this creative thing. అంటే చాలా మంది ఉన్నారు IIMC నుంచి. There are a lot of people who are into creative fields and lot of I don't know if you know, there is this anchor and RJ called Swapna, if you have heard. Swapna, Big FM. Yeah, she's our Ramoism. అలమ్నస్ అని అలా అనుకుంటా. సో మన కాలేజే చాలా మంది ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ లైక్ క్రియేటివ్ ఫీల్డ్ లో చాలా మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. బట్ ఆఫ్ లేట్ ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ దట్ మై జూనియర్ ఇస్ డూయింగ్ దిస్ అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ షో. థ్యాంక్ యూ. సో అంటే నేను 2014 జాయిన్ అవుతే 2014 పాస్ అవుట్ కదా. ఎస్, అసలు మనం కాలేజ్ లో నేను వెళ్ళగానే నన్ను ఎంటర్ అయ్యా అన్నమాట కాలేజ్ లో. నేను బీబీఏ బ్రో. మీరేం బీకామ్ జనరల్? బీకామ్ సారీ కంప్యూటర్స్. ఓకే. నేను బీబీఏ 2014-17 బ్యాచ్ అన్నమాట. ఐ థింక్ మీది ఫస్ట్ బ్యాచ్ అనుకుంటా కదా. మాకంటే ముందు 2 బ్యాచెస్ ఉండే. ఓకే. 2020 మీకు ఏం నేర్పించింది బ్రో మేజర్ గా? చాలా నేర్పించింది. యాజ్ ఇన్ ఫస్ట్ థింగ్ వాజ్ నేను చాలా ట్రావెల్ చేద్దాము అది ఇది అని అనుకున్నా. ఇది అందరు చెప్పేదే, బట్ సేమ్ థింగ్ నాకు అట్లానే ఉండింది. బికాస్ 2019 వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ పర్సనలీ. దెర్ వర్ ఫ్యూ థింగ్స్ ఏమంటారు అట్లా అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉండే. సో 2020 ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ రియలీ హ్యూజ్. ఫిబ్రవరి వరకు అంతా బాగానే ఉంది, యాజ్ యూజువల్ అందరు తిరిగినట్టే నేను తిరిగినా. Yeah, 2020 is my year. Mission 2020. I was part of Lead India 2020 mission, man. APJ Abdul Kalam di. So 2020 was very iconic year for all of us who were part of this mission. I was the youngest leader in the camps anamata. Adi way back in 2013, 2003-4 times. నేను చూసాను బ్రో LinkedIn లో. Exactly. So ఆ time లో అబ్దుల్ కలాం గారు ఇంకా ప్రెసిడెంట్ గా ఉన్నారు. And then Hyderabad was one of the very active camps that Lead India was doing. There are a lot of big, huge people that came out of that camps as well. RJ Chetan was part of Lead India 2020. So our time nunchi 2020 was very iconic for all of us. So నేను అనుకున్నా ఇంకా ఈ టైంలో అయితే ఇంకా బాగా చేద్దాము అది ఇది అని అనుకున్నా. ఫిబ్రవరి వరకు బాగానే ఉంది. ఫిబ్రవరిలో ఐ వెంట్ to Gujarat to attend my friend's wedding. అదంతా బాగానే ఉండే. And then this lockdown happened. ఇనీషియల్ గా బాగా ఎక్సైటింగ్ గా ఉండే. రీసెంట్ గా మీమ్స్ కూడా వచ్చాయి కదా ఎట్లా ఉండింది అని చెప్పి. ఎగ్జాక్ట్లీ అట్లానే ఉండే. వర్క్ ఫ్రమ్ హోమ్ అది ఇది మనకేం వస్తుందిలే, చైనా వాడిదే. స్టార్టింగ్ లో క్రేజీ ఉండే. మనం ఒక్క కేసు వచ్చింది గుర్తుందా? మన హైదరాబాద్ కి ఒక కేసు వస్తే అప్పుడు అందరం పానిక్ అయిపోయాం. ఆ డేనే మా ఆఫీస్ లో పంపించేసారు ఇంటికి వెళ్ళి లాగెత్తండి. హైటెక్ సిటీలో కదా. అవును. నాకు దానికంటే పాథటిక్ ఏమనిపిస్తుంది తెలుసా? we blamed one entire religion because something happened in Delhi and then India లో అయిపోయింది అని చెప్పి. ఆ టైంలో నాకు కోపం వచ్చింది. ఈవెన్ ఐ పోస్టెడ్ ఫార్ అండ్ అగైన్స్ట్ కొంచెం ఆ విషయంలో. బట్ కట్ చేసి చూస్తే జూలై ఆగస్ట్ కి ఆల్ ఆఫ్ us were equally irresponsible and not caring about the virus. True. So I did not find any difference between those people who were responsible to to organize such a big event appudu and then now. Chala hypocritic anpichinది అది. Again, that's a very serious topic, but coming back to the reflections, I was very grateful for one reason, because I had a full-time job. I work for Amazon gada as a L&D
program manager. Hmm. I was very grateful for that, and Amazon was actually doing very well in 2020 because everybody was ordering stuff from Amazon. Right. And I was very happy because I was part of the team which was helping our customers to deliver and then help Okay. people around Right. the globe. Mm-hmm. So we were onboarding lot of people every week. Only managers or senior managers ఒక 200 మందిని హైర్ చేసాం మేము. Oh. So when whole world was taking their jobs off, we were hiring. So I was అవును, very layoffs proud that I was ఊర్లో అవును అవుతుంది. లే ఆఫ్స్ చాలా అయ్యాయి, చాలా మందిని ఇది చేశారు. అండ్ మేము చాలా మంది ఇంటరిమ్ గా హైర్ చేసాం టెంపరీగా, సో టెంపరరీ దట్ డెలివరీ కాంట్రాక్ట్స్. బాయ్స్ కి అవును, అవన్నీ ఎసెన్షియల్స్ వాటికి అవన్నీ. అంటే ఎగ్జాక్ట్లీ చిన్న జాబ్స్ నుంచి పెద్ద పొజిషన్స్ దాకా అన్నిటికీ మేము చాలా హైర్ చేసాం. ఇట్ మైట్ బి లుకింగ్ లైక్ ఐఎమ్ beating around Amazon, but I was very proud because we were doing this during the time when everything was uncertain. Okay. Other than that, it made me realize how much extrovertish I am. I always believed that I'm very much an ambivert. Okay. 2-3 నెలలో it took toll on my చాలా mental health because ఇంట్లో ఒక్కడనే పని చేయడము. I stay with my parents. Both of my sisters are married, so they live there with their families. ఒక్కడనే పని చేయాలి. ఎంత మనము అమ్మ నాన్నలతో మాట్లాడినా కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం లో టిప్పింగ్ పాయింట్. అవును. ఎగ్జాక్ట్లీ. నేను ఆఫీస్ లో అంటే ఒక 30-40 మంది నా చుట్టూ ఉండే టైప్స్ లో చూసుకుంటా. ఎవ్రీ టైమ్ ఐ యామ్ అరౌండ్ పీపుల్. సడన్ గా ఒక్కడనే పని చేయాలి అంటే చాలా కష్టం కదా. సో ఇట్ స్టార్టెడ్ టేకింగ్ అ టోల్. Lot of mixed reactions, lot of self reflections. Correct. And then I did a podcast, not exactly podcast, but Instagram show called Stories Over Coffee. Right. 10 episodes chesa kani it went really well. So much good response from everybody who were seeing my show, and I got published in a couple of newspapers because of all these things. You read them, right? And I got promoted as a manager. That was one of my dreams come true. Thank you. So a lot of good things, but behind all these things there is a lot of struggle mentally because it was difficult. అంటే వినే వాళ్ళకి అనిపిస్తుంది అంత బాగుంది వీడికి ఏంది అని చెప్పి. అదే బ్రో, అదే మనం దాని గురించి మాట్లాడదాం. నాకు అంటే నేను కూడా సిమిలర్ సిచ్యుయేషన్. ఐ వాస్ గ్రేట్ఫుల్. నాకు కూడా జాబ్, నేను ఫుల్ టైం వర్క్ చేస్తున్నా, నాకు కూడా జాబ్ ఉండింది లక్కీగా. ప్రాజెక్ట్ వాల్యూమ్ తక్కువ ఉన్న సమ్ మేనేజ్ చేసి అలా వచ్చేసాం అనమాట, నావిగేట్ చేస్తాం. బట్ ద థింగ్ ఏంటంటే నేను ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మిడ్ లాక్డౌన్ ఇంతకీ తీయట్లేదు, పోస్ట్ పోన్ అవుతా ఉంది ఇంతకీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏమనిపించింది అంటే మన దగ్గర అన్ని ఉన్నాయి బ్రో. ఓకే, హ్యావ్ అన్ ఇంటర్నెట్, నేను పాడ్కాస్ట్ స్టార్ట్ చేశాను, మైక్ కొనుక్కున్నాను, అన్ని సెట్ ఉన్నాయి. బట్ సమ్వేర్ ఒక మైండ్ లో లోపల సమ్వేర్ ఎంటీగా ఉండింది అనమాట. అసలు ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు, పర్పస్ ఏంటో అర్థం కావట్లేదు అసలు. ఇట్ వాస్ నేను ఫుల్ లో అయిపోయా ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అంటే ఒక వీక్ ఇట్లా టిప్పింగ్ పాయింట్, సూపర్ ప్రొడక్టివ్ ఉండే. ఒక వీక్ స్లాక్ ఏం చేసేవాని, కంప్లైంట్ చేసేవాని. మా మమ్మీకి, మా ఫ్రెండ్స్ కి బోర్ కొడుతుంది, ఏంటిది ఆఫీస్కి ఎప్పుడు, అలా ఊరికి కంప్లైంట్ చేసుకుంటూ ఆ సాబోటాజ్ చేస్తుండు. సో ఇలాంటి టైంలో ఈ అప్స్ అండ్ డౌన్స్ లో అంటే మనం బేసికలీ కన్సిస్టెంట్ గా ఉండాలని ట్రై చేస్తాం. సో మీరు ఇలాంటి లైక్ ఉండేనా ఇలాంటి ఫేజ్ లో? ఆబ్వియస్లీ ఉండుంటారు అప్స్ అండ్ డౌన్స్. సో మీరు ఆ టైంలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ లో, అండ్ ఏం చేశారు టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్? అప్స్ అండ్ డౌన్స్ చాలా అయ్యాయి. అంటే నాకు అప్స్ అండ్ డౌన్స్ విత్ ఇన్ అ డే ఉంటాయి. చాలా మందికి ఇట్ ఈస్ లైక్ అ మూడ్ స్వింగ్ అట్లా ఉండేది. బట్ వర్క్ మీద ఎప్పుడు నాకు అది రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఐఎమ్ అ వెరీ వర్కహాలిక్ పర్సన్. అంటే ఏదైనా అనుకుంటే అది చేయాలి అని చెప్పి, లేదు నాకు చేయాలని లేదు అంటే అస్సలు చేయను. ఐదర్ ఐఎమ్ దిస్ వే ఆర్ దాట్ వే. ఐ కాంట్ స్టే ఇన్ మిడిల్. సో అది అవ్వదు నాకు. చేస్తే చేస్తాను, లేదంటే అస్సలు చేయను, అసలు ముట్టుకోను. అంటిల్ జూన్ జూలై ఇట్ వాస్ వెరీ గుడ్ బికాస్ పాడ్కాస్ట్ రన్ అవుతుంది, జనాలు వస్తున్నారు, మంచి సెలెబ్ కాంటాక్ట్స్ వస్తున్నాయి, పొగడతలు వస్తున్నాయి. అప్పుడే ప్రమోషన్ వచ్చింది, సాలరీ ఇంక్రీజ్ అయింది, ప్రోగ్రామ్ మేనేజర్ రోల్ వచ్చింది, మొత్తం ఇండియాకి ఒక ప్రోగ్రామ్ మేనేజ్ చేస్తున్నా నేను. మొత్తం ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ వెల్. ఓవర్ వర్కింగ్ 12 to 14 hours రోజుకి కొడుతున్నా.
Crazy. I was enjoying that like ఆ crazy. ప్రాసెస్ ఎంజాయ్ చేస్తున్నారు అంటే వర్క్ లో Yeah, I was ఉన్నప్పుడు. loving it. I was loving it. పొద్దున 12 అట్లా కూర్చుంటే రాత్రి 12 to 2 ఈజీ అయ్యేది. 12 or 2 ఈజీగా అయిపోయేది. అట్ అ పాయింట్ ఆఫ్ టైమ్ మై మేనేజర్స్ వర్ లైక్, వై ఆర్ యూ వర్కింగ్ సో మచ్, బర్న్అవుట్ అయిపోతావు, అవసరం లేదు అని చెప్పే స్టేజ్ దాకా వెళ్ళా. Then it started taking a toll. I don't know if it was because of overworking or what. I started feeling very lonely. But అదే టైంలో my sisters came down, so it was all nice. But then I was going very crazy because I had everything. I had job, money, position, dream job, అన్నీ ఉన్నాయి. But there is emptiness, నువ్వు అన్నట్టు. పర్పస్ కూడా ఉంది. ఐ ఆల్సో హ్యాడ్ అ పర్పస్. ఐ ఆల్వేస్ రన్ విత్ అ పర్పస్ ఎక్కడికి వెళ్ళినా. బట్ దెర్ వాజ్ ఎంప్టీనెస్, దెర్ వాజ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ విత్ ఇన్ మీ, లైక్ వాట్స్ హ్యాపెనింగ్ అనేది అర్థం కాలేదు. ఐ స్పోక్ టు అండ్ ఐఎమ్ వెరీ వోకల్ అబౌట్ ఇట్. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు థ్యాంక్ఫుల్లీ. మాట్లాడాను అండ్ ఎవ్రీబడి స్టార్టెడ్ రిమైండింగ్ మీ ఆఫ్ ఆల్ ద హార్డ్షిప్స్ దట్ ఐ హ్యాడ్ గాన్ త్రూ బిఫోర్, ఎస్పెషలీ ఇన్ దిస్ డికేడ్ 2010 నుంచి 2020 దాకా చాలా పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ అన్ని రిమైండ్ చేశారు. ఐ వాస్ ట్రైయింగ్ టు బి లాట్ గ్రేట్ఫుల్. ఇది ఏది వర్కౌట్ అవ్వట్లే. There was nothing which was working. I tried yoga, I tried lot of things and nothing was working. Then I thought ఇది కరెక్ట్ కాదు అని చెప్పి I met a therapist. ఓకే. అంటే దట్ వాజ్ రిలేటెడ్ టు వర్క్. నాకు కొంచెం ఏదో వర్క్ రిలేటెడ్ గా నేను మాట్లాడదాము అని అట్లా కాన్వర్సేషన్ పెరిగి, సో అది కూడా వర్చువలేనా మీట్? అది కూడా వర్చువల్ అయింది. అవును, దట్ వాజ్ ఆల్సో వర్చువల్. I met a counselor and I started talking to her. That's when I realized why is it so important to go to a therapy and talk to them. No. Because professional help is very different. Very important. మనం ఎంత ఫ్రెండ్స్ తో మాట్లాడినా కూడా అది ఎంత అంటే, ఇంట్లో నువ్వు జలుబు చేస్తే హల్దీ మిల్క్ అది ఇది నువ్వు తాగాలి అని అందరు అంటారు. బట్ వెన్ ఇట్ గోస్ టు ఎక్స్ట్రీమ్, యూ హ్యావ్ టు విజిట్ డాక్టర్ అండ్ టేక్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ కదా. యా, సో ఈ హెల్తీ మెడిసిన్, సారీ ఏంటది, పసుపు పాలు ఇవన్నీ ఇంట్లో, యా, దీస్ ఆర్ లైక్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ మెంటల్ హెల్త్ కి సంబంధించి. దిస్ ఇస్ వాట్ ఐ రియలైజ్. నేనేదో పెద్ద మెంటల్ హెల్త్ యాక్టివిస్ట్ ఆ టైప్స్ గా మాట్లాడలే, బట్ టాకింగ్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. యా. And then talking to the counselor was like prescribed medicines to come out of any chronic disease or whatever it. Also అదే టైంలో సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసు నడుస్తుంది, అదంతా అవుతుండే కదా. కొంచెం I was little emotionally disturbed because ఏం జరుగుతుంది అని చెప్పి. ఇన్స్టాగ్రామ్ ప్రతి చోట అన్సర్టనిటీ ఉంది. తెలిసిన వాళ్ళు చనిపోతున్నారు, తెలిసిన వాళ్ళకి కరోనా అవుతుంది, వాళ్ళకి బెడ్స్ లేవు, ప్లాస్మా, అది ఇది అండ్ పొలిటికల్ గా వాటికి వీటికి అన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇది ఇంకా అవ్వట్లేదు అని చెప్పి నేను మాట్లాడా. మెడిసిన్స్ ఏం లేదు, ఇట్ వాస్ జస్ట్ అ నార్మల్ కాన్వర్సేషన్, బట్ ఇట్ వాస్ వెరీ నైస్ బికాజ్ వాళ్ళు, నాకైతే చాలా నచ్చింది. ఇట్ వాస్ లైక్ మంచి బీన్ బ్యాగ్ ఆర్ మంచి కుషన్ మీద కూర్చొని ఒక సినిమా ఫీల్ గుడ్ మూవీ చూస్తే ఎట్లా ఉంటుంది చెప్పు, అట్లా ఉండింది. బికాజ్ యూ గెట్ టు, ఏం చెప్పాలి, వినేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా పేషెన్స్ గా వింటారు మొత్తం. దే డోంట్ జడ్జ్ యూ, దే డోంట్ ట్రైన్ టు లిసన్ అంటావా? యా, ఎగ్జాక్ట్లీ. మంచిగా వింటారు, మొత్తం వింటారు, ఎక్కడ మధ్యలో కట్ చేయరు, మనం ఏది చెప్పినా వినేస్తారు. దాని తర్వాత మెల్లిగా మన మాటల్లోంచే వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ వెతికి చెప్తారు. అప్పుడు వీళ్ళు, అరే ఇది మనకెందుకు తట్టలేదా అని అనిపిస్తుంది. నాది అంత తర్వాత దెన్ షీ టోల్డ్ మీ ఇట్ ఇస్ వెరీ నార్మల్, లైక్ వాట్ ఎవర్ యూఆర్ గోయింగ్ త్రూ ఆర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ బీన్ బ్యాట్లింగ్ విత్ ఇస్ వెరీ నార్మల్, దట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్. అట్లా మనకి అది మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఏంటంటే, మనతో పాటు ఇంకో 100 మంది ఉన్నారు అని అంటే ఒక గుడ్డి నమ్మకం వస్తుంది, పడితే అందరం పడతాం కదా అని. And then she advised me few routine things to start, meditation gaani ledu anante physical exercises avi ivi, but more than anything else I got a lot of clarity and self awareness about me and my thinking. She told me that I am a typical emotional intellect person. This is a very weird term that I heard. I am very emotional with my thoughts, at the same time I am very intellect, as in intellect ante I want to know why these emotions are running in my mind. Yeah, I think and overthink about this. ఇప్పుడు ఏదైనా జరుగుతుంది అని అంటే, అది ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది నా మైండ్ లో, దాని గురించి రీసెర్చ్ చేసి తెలుసుకొని, లేదు అని అంటే రీసెర్చ్ చేయకపోతే నాలో నేనే ఆలోచించుకొని, సో అదేమైనా ఉందని అట్లా ఉంటది. సో దిస్ అ వెరీ రేర్ కాంబినేషన్ అని చెప్పి.
సో లాట్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. బట్ యా, ఒకవేళ నిజంగా ప్రాబ్లం ఉంది అని అంటే వి షుడ్ గో. నాట్ ఎవ్రీబడి కెన్ అఫోర్డ్ ఇట్ బికాస్ ఎట్ టైమ్స్ ఇట్ బికమ్స్ వెరీ ఎక్స్పెన్సివ్. బట్ అదర్వైజ్ యాజ్ వెల్ మనము, so that is why I started promoting it, and then I'm like, if you can't afford it, let me sponsor that for you. So కొంతమందికి నెక్స్ట్ లెవెల్ లో ఉండే వాళ్ళకి తెలియదు కూడా తెలియదు, దే కాంట్ అసెస్ అసలు వాళ్ళకి ఏమవుతుందో. యా చాలా మందికి తెలియని కూడా తెలియదు ఏం జరుగుతుంది ఆర్ దీనికి ఏం చేయాలి. అండ్ దీనిలో మనం అందరం చేసే పెద్ద తప్పేంటంటే మనకేదో తెలిసిపోయినట్టు మనం దానికి చిట్కాలు అంటారు చూడు తెలుగులో, అట్లా దాని గురించి చెప్తా ఉంటారు. అరే నీకేం తెలీదు వాట్ ఈస్ రన్నింగ్ ఇన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ లిసన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వీ డోంట్ లిసన్ టు and we are very judgmental. we assume and take things from our point of view, not from their point of view, or not from a general point of view. So అండ్ మీరు ది అదర్ పాయింట్ వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఆలోచించాలన్నప్పుడు నాకు ఒకటే ఒక వర్డ్, అది కీ వర్డ్ అయిపోయింది 2020లో. అంటే ఓవర్ ది అంటే మనం లైక్ బెటర్ సైడ్ చూస్తే ది వర్డ్ ఎంపతి. ఆ ఎంపతి అనే వర్డ్ చాలా సార్లు అన్ని చోట్ల వేరే గో పాజిటివిటీ ఎత్తుకునే చోట ప్రతి చోట్ల అది ఉంది ఎంపతి. సో దాని సిగ్నిఫికెన్స్ మీరు ఎక్కడ చూసారు లాస్ట్ ఇయర్ ఆర్ లైక్ ఇన్ ది జర్నీ, ఆ జర్నీలో? I think everybody who's listening to this will laugh. My therapist told me that I have to be self-empathetic. Okay. So there is a thin line between self-loathing and self-empathetic. Self-loathing is where you are victimizing yourself and అన్ని నాకే జరుగుతున్నాయి, నాకు ఏది సరిగ్గా జరగదు, నాకు నేను ఏది అనుకున్నా అది అస్సలు అవ్వదు, ఐఎమ్ బిగ్ పనోటి అలా అని అనుకుంటారు. బట్ సెల్ఫ్-ఎంపథెటిక్ చాలా వస్తాయి, చాలా మందికి ఉంటాయి, ఎస్పెషలీ రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అన్ని గొడవలు నా వల్లే జరిగిపోతున్నాయి అట్లా అని చెప్పి. తర్వాత ఇది నాకు ఐ వాజ్ ఇన్ అ పొజిషన్ వేర్ ఐ వాజ్ థింకింగ్ వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ, బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్ బట్ స్టిల్ వై am I నాట్ హ్యాపీ అని చెప్పి నాకు చాలా ఆ థాట్ ఉండేదన్నమాట. చెప్పా కదా, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్యామిలీ, వెరీ సపోర్టివ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్, మై టీమ్ ఇస్ అ వండర్ఫుల్ టీమ్ టు వర్క్ విత్. అంత బాగుంది, బట్ స్టిల్ there is something which is happening in my mind అని చెప్పి. So then she was like, you don't have to question your thoughts. At times those thoughts will come and go, but more than anything else you have to be very empathetic towards yourself on things that you have done, as in on regrets that you have in your life. There are certain things which take away my energy, and I was constantly overthinking about that, like why did this happen and Jappi. So she was like, it's okay, you have to be very kind to yourself and accepting that you can also be wrong. So she was like, in the whole journey of your life you have been so kind with others that you have accepted others' flaws and others' mistakes, but you have not accepted yourself. So that was like the aha moment of life. appudu ardhamaindi are avunu kada. So this is when I realized why professional help is really important. అంటే నేను రీసెంట్ గా నేను ట్విట్టర్లో క్రేజీ పాలిమత్ అని కునాల్ అని ఒక ప్రొఫైల్ ఫాలో అవుతాడు. నాకు తన గురించి ఏం తెలియదు అసలు, ప్రొఫైల్ ఏంటి, అది జస్ట్ ఒక ట్విట్టర్ అకౌంట్ తెలుసు. తను ఒక న్యూస్ లెటర్ స్టార్ట్ చేశాడు, ఐ మీన్ 2019 నుంచి. తను క్రిస్మస్ కి గిఫ్ట్ ఇచ్చాడు అందరికి, అంటే క్యూమిలేట్ చేసేసి ఆల్ ది న్యూస్ లెటర్ ఎస్సేస్ అని చెప్పేసి అది ఇచ్చి తను రాసిన ఆల్ ది లెటర్ ఒక క్యూమిలేటివ్ బుక్ ఇచ్చాడు. అది ప్రింట్ తీసుకొని చదువుకుంటా, కంప్లీట్ చేస్తా. సో ఆ చదివినప్పుడు ది బాటమ్ లైన్ అసలు ఏం చెప్తాడు తను ప్రతి దానికి, ఎనీథింగ్ సైకాలజీ కానీ ఎనీథింగ్ మనం ఇప్పుడు ఏం చేసినా బాటమ్ లైన్ ఏంటంటే మాస్టరింగ్ యువర్ మైండ్ అని విన్నా. మాస్టరింగ్ యువర్, నువ్వు ఏ ఆర్టికల్ చూసినా ఇప్పుడు నేను దీని నుంచి ఏం నేర్చుకున్నాను అంటే మాస్టరింగ్ ఆఫ్ మైండ్. వెన్ యూ మాస్టర్ యువర్ మైండ్, నీ చుట్టుపక్కల అంతా ఇట్ విల్ బి ఇన్ వాట్ అంటే నువ్వు ఎలా అనుకుంటే అలా ఉంటుంది. అది చెప్పినప్పుడు ఈ 2020 అంటే బేసికలీ నాకేమనిపించింది అంటే బ్రో, ఫస్ట్ థింగ్ ఇస్ ఐ వాస్ గ్రేట్ఫుల్. ఇంకోటి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా దట్స్ ఓకే, అండ్ నోబడీ గివ్స్ ఎ షిట్. ఇప్పుడు మనం అనుకుంటాం మనకి ఎవరికో ఏదో ప్రూవ్ చేయాలనుకొని ఉన్నాను నేను. ది ఎంటైర్ 2019 2020 స్టార్టింగ్ వరకు ఎవరికో ప్రూవ్ చేయాలనుకున్నాను. బట్ 2020లో అయితే అరే మనమే ప్రూవ్ చేసుకోవాలి అంటే ఏది చేసిన మెట్రిక్, పర్సనల్ మెట్రిక్ ఉంటుంది, గ్రోత్ ప్రోగ్రెస్ మెట్రిక్, అది అనుకున్నాను. ఇంకోటి ఏంటి అంటే పాడ్కాస్ట్ చేశాడు బ్రో. ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు డిఫరెంట్ పీపుల్తో మాట్లాడా. అంటే నా పాడ్కాస్ట్ ఇంటెన్షన్ ఏంటి అంటే టు ఛాలెంజ్ మై జడ్జ్మెంట్. నేను అందరినీ మనం ముందు ప్రీ కాన్సీవ్ నోషన్స్ పెట్టుకొని వీడి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నా ఫ్రెండ్ ఒకటి వచ్చాడు
పాడ్లోకి. వాడు MITలో చదువుకున్నాడు. స్కూల్లో ఉన్నప్పుడు ఇంటర్ వరకు అరే వాడు సూపర్ టాపర్, వాడు చదువు బిడ్డ, వాడు అసలు బట్ కట్ చేస్తే నేను వాడితో మళ్ళీ కనెక్ట్ అయ్యాను. వాడు ఇప్పుడు MITలో రీసెర్చ్ చేస్తున్నాడు, ఏదో ఇంటూ ఫిజిక్స్ ఉన్నాడు వాడు. వాడికి పిలిచి పాడ్లో తీసుకురాగానే వాడు ఏంటంటే నార్మల్ మనం ఎలా మనం మన చుట్టుపక్కల ఎలా అలా మాడుతున్నాం. బట్ మనకి ఏముంటుంది స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు అరే వాడు తోపురా, వాడు అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు అని అనుకునేవాడు. నేను అట్లా 25 to 30 పీపుల్తో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరు దే హ్యావ్ ఎ పర్పస్ అండ్ దే వర్క్ ఆన్ ఇట్. అండ్ నువ్వు అది తెలుసుకోవడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నా అందుకే ప్యూర్ పర్సెప్షన్ వితౌట్ ఎనీ ఫిల్టర్స్ అలా ఉంటుంది. సో ఇదొకటి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ థింగ్, నా బాటమ్ లైన్ ఏం చెప్దాం అంటే నేను ఎందుకు ఈ పాయింట్ తీసాను అంటే ఇవన్నీ చేసి చూసిన తర్వాత మనకు టూల్ కిట్ లా వచ్చేసింది వాట్ అవి అని చెప్పేసి మనం తీసుకొని ఈ 2021లో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ అదే అనమాట. ఇప్పుడు అంటే నేను ఈ సిచ్యుయేషన్ లో ఇలా ఉండింది, సో ఈ సిచ్యుయేషన్ ఇలా కూడా ఉండొచ్చు అని ఒక టూల్ కిట్ పెట్టేసుకొని అది నేను నా ఆర్సనల్ లో పెట్టుకొని ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఇట్ రియల్ టైమ్ సినారియోస్ లో. నా పాడ్కాస్ట్ ఇంట్రోలో వస్తుంది కదా, లవ్ టు అప్లై రియల్ టైమ్స్ అని చెప్పేసి. సో అది బ్రో. సో మీ బాటమ్ లైన్. బిఫోర్ ఐ గో టు ద బాటమ్ లైన్, నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది నువ్వు అన్న దాంట్లో. వీఆర్ నాట్ హియర్ టు ప్రూవ్ రాంగ్ ఆర్ రైట్ టు ఎనీబడి ఎల్స్ అని చెప్పి. బికాస్ రీసెంట్ గా దెర్ వాజ్ వన్ ఆఫ్ మై ఓల్డ్ ఫ్రెండ్స్ హూ వాజ్ లైక్, నువ్వు చేసింది అంతేం లేదు, ఇట్స్ ఓకే, నువ్వు కష్టపడ్డావు వచ్చేసింది, you don't have to be so proud and take credits for everything and that. For a minute I was like, not for a minute but for days I was like, dude, what nonsense is this? నేను ఇంత కష్టపడ్డా, ఇంత పెద్ద జర్నీ ఉంది నాది, అంత సాధించిన తర్వాత ఇదేంటి అని చెప్పి. ఇట్ డిడ్ హర్ట్ మీ. బట్ లేటర్ I was like, am I really doing all this to prove anything to anyone, or am I doing this to make myself happy and my soul happy? That was the question that I asked for myself. And of course the answer was to make myself happy. If I had to prove people right or wrong, I would have probably never been a L&D trainer, or never been an anchor, or never even participated in intercollegiate competitions in IIMC. We will go there, we'll talk about lot about IIMC because we come from a same college. బట్ ఇవన్నీ చూస్తే, ఎందుకంటే నీకు తెలుసు ఐఎంసీలో ఎట్లా ఉంటారో, మనం కొంచెం యాక్టివ్ గా ఉంటే జనాలు ఎట్లా చూస్తారు అది ఇది అని చెప్పి. దట్ వాస్ ద క్వశ్చన్ దట్ ఐ ఆస్క్డ్ మై సెల్ఫ్ అండ్ దట్ వాస్ మై క్లారిటీ. అండ్ అగైన్ బాటమ్ లైన్ ఏంటి అంటే, నేను నేర్చుకున్న దానిలో చాలా మందికి జాబ్స్ లేవు, చాలా మందికి జాబ్స్ పోయాయి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ దట్ హిట్స్ యూ అండ్ యూ ఆర్ నాట్ ద సోల్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ దాట్. ఇప్పుడు కోవిడ్ వల్ల ఎవరికో ఒకటి జాబ్ పోయింది, మనకే పోయింది అని అనుకో, రేపు టుడే వీఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్, అండ్ టుమారో ఇఫ్ అవర్ employers feel that we are no more helpful for their organization, they'll of course sack us. So ఈ uncertain times లో జనాలు కొంతమంది నిజంగా చాలా బాగా డీల్ చేశారు దాన్ని, కొంతమంది డీల్ చేయలేకపోయారు. బట్ దట్ ఈస్ నాట్ దేర్ ఫాల్ట్. So life is very uncertain. That keeps reminding me every now and then. But ఒకటే ప్రాబ్లం ఏంటంటే, దీన్ని పౌరాణిక భాషల్లో పురాణ వైరాగ్యం లేదంటే శ్మశాన వైరాగ్యం అంటారనమాట. సో ఇట్ ఈస్ లైక్, శ్మశాన వైరాగ్యం అంటే నువ్వు ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్తే అక్కడ నీకు ఒక టిపికల్ అంబియన్స్ ఉంటది, అరే ఇది లైఫ్ అంటే ఇంతేనా, అందరం పోతాం అది ఇది అని చెప్పి. అది నువ్వు ఒక్కసారి ఇంటికి వచ్చి స్నానం చేసి తిను సెట్ అయిపోతావు. పురాణ వైరాగ్యం కూడా అలా ఉంటది. ఎప్పుడైనా వెనెవర్ యూర్ లిసనింగ్ టు ఎనీ ప్రవచన్స్ ఆర్ లెక్చర్స్, ఆ టైంలో నీకు అనిపిస్తుంది మనం కూడా సాధించేద్దాం అది. ఇట్ ఈస్ లైక్ టిపికల్ మోటివేషనల్ సందీప్ మహేశ్వరి వీడియోస్ చూసిన తర్వాత అనిపిస్తుంది ఆ టైమ్స్ లో. లైక్ డోపమైన్ షార్ట్స్ లా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో అనిపిస్తుంది. బట్ after that you are out of it. So that's something that we need to imbibe in our lives, that life is always uncertain, and then how are we trying to be normal in that uncertainty? How are we trying to be high, without having any intoxicants? అండ్ ఇంకోటి దీని వల్ల కూడా ఇవన్నీ ఇంటాక్సికెన్స్ కన్సెప్షన్ కూడా ఎక్కువ అయిపోయింది కదా, టు మెయింటైన్ ది బ్యాలెన్స్. అంటే ఐ హావ్ నెవర్ ట్రైడ్ ఇట్. నాకు నిజం చెప్పాలంటే నాకు ఆల్కహాల్, వీడ్, సిగరెట్, హుక్కా కూడా నాకు టేస్ట్ తెలీదు. బికాస్ వెరీ ఎర్లీ ఇన్ మై లైఫ్, ప్రాబబ్లీ 12-13 ఉన్నప్పుడే నేను డిసైడ్ చేసేసా దట్ ఐల్ నెవర్ డ్రింక్, ఐల్ నెవర్ స్మోక్ అని చెప్పి. there were like 5 promises that I took in my life, like oath, and I stood by them, thankfully.
సో ఐ నెవర్ ట్రైడ్ దాట్. Hmm. కానీ నాకు అదే అనిపిస్తుంది, అంటే ఎవరైనా తాగుతారు, ఇంటాక్సికెంట్ తీసుకొని హై అవుతారు అని అంటే అట్ టైమ్స్ ఐ ఫీల్ దట్ ఎందుకు అవసరమా మనకు, బికాస్ ఐఎమ్ సో అబ్సెస్డ్ విత్ మై లైఫ్ దట్ I want to consciously enjoy every moment of it. Even if I am sad or if I am happy, I want to enjoy that. If I am sad today, I am sure after 3 years I'll go back and see that, okay, at that point of time I was sad and today I'm very happy. And if I'm so happy today, I'm sure after a year or so I'll look back and say, dude, I was very happy that day, but today, I'm not happy and happy. So I want to consciously enjoy and live that moment. సో అది మనం ఒకవేళ తాగేసి ఆల్రెడీ నిద్రలో సగం జీవితం పోతుంది, ఆ నిద్రలో ఏం జరుగుతుందో మనకు గుర్తులేదు. మిగతా టైంలో కూడా తాగేసి హై ఉంటే ఎంజాయ్ చేస్తే ఇంకేముంటది చెప్పు అని చెప్పి నేను ఐ కాన్షియస్లీ డోంట్ డూ దట్. సినిమాల్లో ఇంటర్వెల్లో పేరు పడినట్టు స్టార్ట్ విత్ బ్యాక్గ్రౌండ్ బ్రో. సో మీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా మన లిజనర్స్ కి కాంటెక్స్ట్ లాగా, అంటే ఎడ్యుకేషన్ ఏంటి, ఎక్కడి నుంచి ఫ్రమ్ వే టు వేర్ అని చెప్పేసి బ్రీఫ్ గా చెప్పండి. గుర్తొస్తుంది నాకు. చదివింది బీకామ్, తర్వాత ఎంబీఏ చేసా. 2 బీకామ్ ఎంబీఏ ఎక్కడ చేశారు? ఎంబీఏ అవసరం అది అంటే ఐఎమ్స్ జేవియర్స్ అనుకుంటా, అంటే అలాంటి అంటారు అనుకుంటా. అంత సీన్ అస్సలు లేదు. చదివింది ఐఏఎంసి. అదొక పెద్ద జోక్ ఉంటది, అది నేను ఆన్ ఎయిర్ చెప్పలేను, తర్వాత ఆఫ్ ఎయిర్ చెప్తా కాలేజ్ గురించి. బట్ అదర్వైజ్ డిగ్రీ ఐఎంసీలో చేస్తా. డిగ్రీ తర్వాత ఐ వర్క్ ఫర్ కార్పొరేట్ కంపెనీ కాల్డ్ Deloitte for a couple of years. I was doing UK corporate tax for them. తర్వాత జీవితం మీద విరక్తి పుట్టి ఏమి క్లారిటీ లేకుండా జాబ్ మానేసా అనమాట. క్లారిటీ అంటే ఉండింది, బట్ ఐ డెంట్ నో వేర్ ఐ వుడ్ ల్యాండ్ అని చెప్పి. సో టేక్ ఆఫ్ ఐడియా ఉంది కానీ ల్యాండింగ్ ఐడియా లేదు ఆ టైంలో. అండ్ దెన్ మీన్ వైల్ సరేలే ఎందుకు టైం పాస్ కి ఒక ఎంబీఏ వచ్చేస్తుంది అని, బికాస్ మై ఫాదర్ వాజ్ బ్యాక్ ఆఫ్ ఇట్ అనమాట. అది ఎందుకు అంటే బీకామ్ చదివితే సంబంధాలు రావు, ఎంబీఏ అంటే వస్తుంది అని చెప్పి మా పేరెంట్స్ చాలా ఇన్సిస్ట్ చేస్తే వెస్లీ కాలేజ్ లో ఐసెట్ రాసి సీట్ సంపాదించుకున్నా. ఆ ఐసెట్ కూడా ఏంటి అంటే 2.5-3 hours ఎగ్జామ్ లో 2.5 hours పడుకుని లాస్ట్ హాఫ్ అన్ అవర్ లేచి చుక్కలు పెట్టేసి వచ్చా. ఒక 10,000-8,000 ర్యాంక్ వచ్చింది. ఎలా ఇచ్చాడో నాకు నిజంగా తెలియదు ఇప్పటికీ. ఒకవేళ ఓయూ వాళ్ళు ఎవరైనా చదివితే నాకు భయం వేస్తుంది, ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ చేస్తారేమో నా ఎంబీఏ అని చెప్పి. So I did it from Wesley. Meanwhile, while I was working for Wesley, sorry, not working, but while I was in Wesley, I was associated with Telangana Association for Skill and Knowledge. Okay, Task, yeah. Task and couple of other NGOs. MRF ఫౌండేషన్ అని చెప్పి ఉండింది, అండ్ దెన్ మహేంద్ర ఫౌండేషన్, 2-3 NGOs తో అసోసియేట్ అయ్యి ఐ వెంట్ టు ద రూట్స్ అండ్ రూరల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ టు ట్రైన్ పీపుల్ ఆన్ basic English, basic communication and basic life skills. Okay, that's how my journey started. Not started, but it started going well, because I badly wanted to be trainer. I wanted to bring is a huge word. Bring change అనేది చాలా పెద్ద విషయం. నేను అంత చేయగలనో లేదో తెలియదు, బట్ ఐ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ద చేంజ్ దట్ పీపుల్ హ్యావ్. అలా చేయాలి అని అంటే అన్ని ప్రొఫెషన్స్ ఇంపార్టెంటే, బట్ నాకు చాలా నచ్చిన ప్రొఫెషన్స్ ఆర్మీ, టీచర్ ఆర్ డాక్టర్. ఆర్మీ బికాస్ దే డైరెక్ట్లీ సర్వ్ ద నేషన్, డాక్టర్స్ బికాస్ దే సేవ్ లైఫ్స్, అండ్ టీచర్స్ బికాస్ దే మేక్ లైఫ్స్. యా, సో టీచర్ గా వెళ్ళాలి అని అంటే సాలరీ తక్కువ, అది ఇది ఎందుకు కొంచెం ఆలోచించి ఐ థాట్ ట్రైనింగ్ ఇస్ బెటర్, బికాస్ అండ్ ఆల్సో నాకు అంత పేషెన్స్ లేదు, చిన్న పిల్లలకి టీచ్ చేసేంత పేషెన్స్ లేదు. ఐఎమ్ గుడ్ అట్ డీలింగ్ అడాలసెంట్స్ అండ్ టీనేజర్స్ రాదర్ దాన్ వెరీ యంగ్ పీపుల్. ఫుల్ టైమర్ గా వెళ్ళిపోయానంటే అక్కడ అవ్వదు. సో ఐ హ్యావ్ టు బి సంథింగ్ స్పెషల్ అని చెప్పి ఐ ఫౌండ్ ట్రైనింగ్ టు బి అ వెరీ ఇంపార్టెంట్ టూల్. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ డిస్కవరింగ్, అండ్ ఆ సెల్ఫ్ డిస్కవరీలోనే ఐ ఫౌండ్ దిస్ రూట్ టు బి వెరీ గుడ్. దట్ ఈస్ వెన్ ఐ ట్రావెల్డ్ టు మేజర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. మొత్తం రూట్స్ అక్కడ తినడానికి ఏం తిండి లేకపోయినా 1 week 10 days ఉండేసి వాళ్ళకి ఇంటర్వ్యూ స్కిల్స్ అవి ఇవి వాటి మీద ట్రైన్ చేసి రిటర్న్ హైదరాబాద్ వచ్చేవాళ్ళం అనమాట. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ డూ దాట్. దే హార్డ్లీ గెట్ పేడ్, బట్ స్టిల్ దే డూ ఇట్. So that's how it started, and then I got little bored because my learning got monotonous. Inka నేను నేర్చుకునే విషయాలు ఏం లేకుండే అక్కడ. And that's when Amazon happened. And yeah, so ఇప్పుడు ప్రస్తుతానికి అమెజాన్ లో ఉన్నా. ఇది బ్రీఫ్ గా.
సో అదే నేను మీ లింక్డ్ఇన్ స్కిమ్ చేస్తుంటే ఐ కేమ్ అక్రాస్ దిస్ మీ సర్టిఫైడ్ ఇన్స్ట్రక్షనల్ డిజైనర్ అని చూసాను. అది యా దాని గురించి చెప్పండి అసలు ఏంటి అది, అసలు నాకు తెలియదు అసలు అది ఏంటి, అసలు ఏంటి అంటే అంటే ఇంకోటి ఏంటంటే లైక్ ఎల్ఎన్డి లో కూడా కెరియర్స్ సమ్మన్ వాంట్స్ టు స్టార్ట్ లైక్ ఎల్ఎన్డి వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు అది కూడా చెప్పండి ఈ క్వశ్చన్ తో పాటు. షూర్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇన్స్ట్రక్షనల్ డిజైనింగ్ అనేది నాకు ఎల్ఎన్డి జాయిన్ అయ్యేంత వరకు నాకు తెలియదు. ముందు ముందు కూడా ట్రైనింగ్స్ చేస్తున్న టైంలో పీపీటీస్ డిజైన్ చేసే వాళ్ళము అంతా చేసి వి యూస్ టు ట్రైన్. బట్ ఇన్స్ట్రక్షనల్ డిజైన్ ఇస్ అ సర్టిఫైడ్, what do you call, certified certification guys, in a certified course to how, on how to design a curriculum or how to design a training session. సో ఫస్ట్ సైడ్ నుంచి ఎండ్ స్లైడ్ వరకు మనం ఎలాంటి ఇమేజెస్ పెట్టాలి, ఎలాంటి కంటెంట్ పెట్టాలి, ఎలాంటి ఆడియన్స్ కి మనం పెట్టాలి, అండ్ ఫెసిలిటేటర్ నోట్స్ ఎలా చేయాలి. సో టిపికల్ ఎల్ఎన్డి భాషలో మాట్లాడాలి అని అంటే, ఒకవేళ నువ్వు ఒక ట్రైనర్వి, నేను నీకు ఒక కంటెంట్ ఇచ్చేస్తాను, నువ్వు డెలివర్ చేయాలి అని అంటే జస్ట్ పీపీటీ ఉండదు. అది పీపీటీ కింద ఫుట్ నోట్స్ ఉంటాయి. ఈ దానికి ఇలాంటి డైలాగ్ యూస్ చేయాలి, నువ్వు ఇలాంటి దానికి ఇన్ని మినిట్స్ తీసుకోవాలి, ఇవన్నీ మనం డిజైన్ చేయాలన్నమాట. సో ఇట్ ఈస్ ఆన్ ద బ్యాక్ ఎండ్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. సో నేను లాస్ట్ ఇయర్ సర్టిఫికేషన్ అది ఇది చేయాలి అనుకున్నప్పుడు అమెజాన్ వాజ్ రెడీ టు స్పాన్సర్ మీ. అండ్ ఏం చేయాలి అనుకున్నప్పుడు మై మేనేజర్ వాజ్ లైక్, యూఆర్ ఆల్రెడీ వెరీ గుడ్ ఎట్ ఫెసిలిటేషన్, వై డోంట్ యూ ట్రై ద బ్యాక్ ఎండ్ జాబ్ అని చెప్పి. ఇన్ దట్ వే యూ కెన్ బి అ 360-degree person. So it was an interesting thing kada అని చెప్పి I did certification from a reputed organization called ATD. So that is what instructional design is. It is very deep. మనం డీటెయిల్స్ లోకి వెళ్ళేదొద్దు, బట్ యా, దిస్ ఇస్ హౌ instructional design can be defined on a very basic level. Next question was how to start your career into L&D kada. I honestly don't know how someone else can start, but I can surely tell how I started. L&D అనేది చాలా broad role, because you are part of someone's development. లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అంటాం కదా. సో ఇట్ ఇస్ అ వెరీ బ్రాడ్ రోల్. దానికి ఎక్స్పీరియన్స్ లేకుండా నేను ఫ్రెషర్ లాగా జాయిన్ అయిపోతాను, నేను ట్రైనర్ అయిపోతాను అంటే అది చాలా ఫూలిష్నెస్. అది ఇట్స్ లైక్ ప్లేయింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ వితౌట్ ఈవెన్ నోయింగ్ ద నార్మల్ రంజీ కానీ ఎట్లా అవుతుందని తెలియకుండా, అదేమి తెలియకుండా నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి ఆడతాను అనే టైప్స్ లో. అది ఎట్లా అంటే మనము క్రికెట్ ఇంట్లో చూసి మనం డిసైడ్ అయిపోతాం కదా క్రికెటర్ అయిపోవాలి అని చెప్పి, అలాంటిది. బట్ అలా అవ్వాలి అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ గల్లీ క్రికెట్ అండ్ దెన్ కోచింగ్ కి వెళ్ళి అది అలా చేయాలి. సో నాకు L&D లో ఇలా ఇంత ప్రాసెస్ ఉంటుంది అది ఇది నాకు నిజంగా తెలియదు. 2014 లో గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత ఇన్ఫాక్ట్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లో ఒక జాబ్ వచ్చింది BPO లో. ఫస్ట్ ఇంటర్వ్యూ, దట్ పర్సన్ వాజ్ రెడీ టు గివ్ మీ ద జాబ్, ఆఫర్ లెటర్ సైన్ చేయాలి. రిజెక్ట్ చేశారు కదా, గుర్తుంది స్టోరీ. ఎగ్జాక్ట్లీ రిజెక్ట్ చేసా. ఎందుకు ఫేస్ మీద అన్నా నేను జాయిన్ అవ్వను అని చెప్పి. ఎందుకంటే లేదు, నాకు నీ రోల్ ఇంట్రెస్టింగ్ గా లేదు, ఐ వాంట్ టు జాయిన్ యువర్ HR టీమ్ ఆర్ ఫైనాన్స్ టీమ్, సో అవేమైనా రోల్స్ ఉంటే చెప్పు అని అన్నా. హీ స్టార్టెడ్ లాఫింగ్ అండ్ హీ వాజ్ లైక్, డూడ్ ఐ కాంట్ గివ్ యూ దట్ రైట్ నౌ, బట్ ఇప్పుడైతే జాయిన్ అయిపో చూద్దాము అని అన్నాడు. లేదు నువ్వు నాకు ఇస్తేనే నేను వస్తాను అని అన్నా. ఇవ్వను అన్నాడు. సరే దొబ్బే అని చెప్పి వచ్చేసిన తర్వాత సో ప్రౌడ్ దట్ వాట్, నాకు జాబ్ వచ్చింది, నేను రిజెక్ట్ చేసా అనే ఒక అరగెన్స్ ఉండింది నాకు. బయటికి వచ్చి సుధా మేడం ఇచ్చుకున్నారు నాకు. ఏమనుకుంటున్నా అసలు, కాలేజ్ రెప్యుటేషన్ ఏంటి అది ఇది అని చెప్పి. కీపింగ్ దట్ aside, yeah, I was also under the same assumption that I can start off my career like that and చెప్పి. But it cannot happen like that. So if I am today a L&D trainer or part of L&D team అని అనుకుంటే, there is 7 years of actual struggle of doing the jobs that I hated, being at the places that I didn't like, working with the people that I didn't want to work, only because I wanted to gain that experience. Because bad experiences make you a very good person. Right, correct. At the same time, bad job experiences make you a very good professional. So that's how it all started. So yeah, so you have to start from basics. You have to start training people. The best way to start is to go back to your own college and train your own juniors, because you can very well connect to them. అందుకే నేను కాలేజ్ కి చాలా సార్లు వచ్చేవాడిని. ఈవెన్ నౌ ఐ గో టు కాలేజ్ బికాస్ కాలేజ్ హెస్ గివెన్ మీ అ లాట్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ ఐ కెన్ లెర్న్ అ లాట్. ఐ కెన్ స్టార్ట్ మై
ఏమంటారు రంజీ మ్యాచెస్ ఫ్రమ్ దేర్. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ అప్రోచింగ్ అదర్ కాలేజెస్. అండ్ దెన్ అట్లా కాలేజ్ నుంచి నెట్వర్కింగ్ చాలా ఉండాలి. అండ్ దెన్ అక్కడ నుంచి యూ హ్యావ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్ అ లాట్. ఫేస్బుక్ లో, లింక్డ్ఇన్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ప్రతి చోట. ఎగ్జాక్ట్లీ ప్రతి చోట యూస్ టు పోస్ట్ ఫోటోస్ దట్ హే ఐఎమ్ డూయింగ్ దిస్ అని చెప్పి. అట్లా చూసి జనాలు పిలిచేవాళ్ళు. అండ్ దెన్ ఐ గాట్ అసోసియేటెడ్ విత్ టాస్క్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్. అట్లా మెల్లిగా స్టార్ట్ అయింది. మన కాలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి వేరే కాలేజ్లు, తర్వాత ఇన్స్టిట్యూషన్స్, తర్వాత జేఎన్టీయూకి వెళ్ళాను. అట్లా జేఎన్టీయూ నుంచి గవర్నమెంట్ అప్రూవ్డ్ ట్రైనర్ అయ్యాను. అట్లా ఇట్ స్టార్టెడ్. అండ్ అమెజాన్ లో కూడా డైరెక్ట్ గా L&D లో హైర్ చేయలేదు నన్ను. దే ఫస్ట్ హైర్డ్ మీ యాజ్ అ ప్రాసెస్ ట్రైనర్. అక్కడ ఒక 9 నెలలు పనిచేసాను. నాకు నచ్చలేదు, అది వదిలేద్దాము అనుకునేసరికి. అండ్ దెన్ ఐ నో దే గాట్ మీ హైర్డ్ in a different team which is L&D. So it is a huge process. It's not a simple game. నాకు అందుకే అంటే నాకు ఎప్పటి నుంచో అనిపించింది ఏంటంటే, ఇప్పుడు మనం బయట మీరు ఎంసీయింగ్ ఇవన్నీ చేసిన తర్వాత ఒక స్ట్రక్చర్డ్ పొజిషన్ కి వెళ్ళాలి అంటే అదేంటి లాడర్ అంత ఈజీ ఉంటుంది కదా అని అనిపించింది అనమాట నేను స్కిమ్ చేస్తున్నప్పుడు లింక్డ్ఇన్. సో అందుకనే క్వశ్చన్ అడిగాను. సో నేను ఎంసీయింగ్ అన్నాను కాబట్టి, సో ఇప్పుడు చెప్పండి బ్రో, ఈ ఎంసీయింగ్ గురించి. అసలు ఎంసీ అంటే నేను బేసికలీ మీరు వచ్చినప్పుడు మా కాలేజ్ లో స్టార్ట్అప్ స్పియర్ అయింది. ఫైనల్ ఉన్నప్పుడు మీరు వచ్చారు టాక్ ఫస్ట్ కీనోట్ ఓపెన్ మీరే చేశారు. సో అప్పుడు వింటున్నప్పుడు ఈ ఎంసీ ప్రొఫెషనల్ అంటే ఒక ప్రొఫెషనల్ లా అని అప్పుడు ప్లాన్ చేసుకున్నారు కదా. సో దాని గురించి చెప్పండి అసలు. వాట్ ఎగ్జాక్ట్లీ అసలు ఏంటది? అసలు దానికోసం అసలు ఐడియా లేదు అసలు దాని గురించి. జస్ట్ విన్నా అంతే, మీ లింక్డ్ఇన్ లో, మీ ఫేస్బుక్ లో చూసేవాడిని అంతే. ఇంట్రా ఇది ఏం కాదు. ఎంసీ ఇస్ నథింగ్ బట్ యాంకర్. యాంకరింగ్ ప్రొఫెషన్ ఎంసీయింగ్ కూడా అంటారు. ఎంసీయింగ్ ఇస్ మాస్టర్ ఆఫ్ సెరమనీ. ఎంసీ అంటే మాస్టర్ ఆఫ్ సెరమనీ. సో you run the show kabatti you are called as master. It's a very good profession. You make good money if you're pretty famous, and if not exactly famous, but if you are very good at work, you'll become famous and then you'll make money. So ipudu anchors like Suma, Pradeep, and there is another anchor called Anuj Gurwara is a very good singer and also anchor. Chala I really love his work. ఇప్పుడు విజేయింగ్ కూడా అదే అంటారు. విజే కూడా అదే. అవన్నీ సిమిలర్ ప్రొఫెషన్. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ సిమిలర్ ప్రొఫెషన్స్ లో వస్తాయి. కొంతమంది ఆన్ స్క్రీన్ చేస్తారు, కొంతమంది ఆఫ్ స్క్రీన్ చేస్తారు, కొంతమంది రెండు చేస్తారు. ఆర్జేస్ కూడా చాలా మంది యాంకర్స్ గా వేరే షోస్ చేస్తారు. నాకు ఇది ప్రొఫెషన్ గా అవుతుంది అని ఐ నెవర్ ఎవర్ డ్రీమ్డ్ వెన్ ఐ వాజ్ యంగ్. ఐఎమ్ యంగ్ even now, but yeah, ఆ టైంలో I started off emceeing out of mistake అని చెప్పను, కానీ ఏదో అట్లా వచ్చేసింది. అంటే ఫుల్ ఎంతూజియాజం తో వెళ్ళి చేస్తున్నారు. I'll have to take a little time in explaining. నువ్వు కావాలంటే ఎడిటింగ్ లో కట్ చేసుకో, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఎందుకు స్టార్ట్ అయింది అంటే 2010 లో నేను ఇంటర్ ఫెయిల్ అయ్యా. ఇది అందరికి తెలిసిన విషయం. ఇంటర్ లో మ్యాథ్స్ ఫెయిల్ అయ్యా కదా. Yeah, and coming from a very good orthodox educated family, it was very difficult to deal that thing. అందరు ఎడ్యుకేటెడ్, అన్నలు యుఎస్ లో పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నారు. మా అక్క వాళ్ళు ఒకరు ఇంజనీర్, ఒకరు చార్టర్డ్ అకౌంటెంట్. మై బ్రదర్ ఇన్ లాస్ ఆర్ ఫ్రమ్ ఐఐటి, ఐఎం. మై కజిన్స్ ఆర్ ఆల్ చార్టర్డ్ అకౌంటెంట్స్. పెద్ద యూనో ఎవ్రీబడి ఈస్ టాప్. మధ్యలో నేను మనకా చదువు ఎక్కదు, చదవాలంటే అనిపించదు. I was never good at academics. I was not below average, but a very average academic record that I have. So వీటి మధ్యలో నేను ఒక పేరు సంపాదించుకోవాలి అని అంటే I thought this is a good opportunity to participate in events and win prizes. Because once I win prizes, I can post them on social media and then I can brand myself. Validation పెద్ద విషయం ఇప్పుడు. Exactly. External validation. ఎక్స్టర్నల్ వాలిడేషన్ కోరుకుంటుండే అప్పుడు. దాన్నే మనం ఈ మధ్య కాలంలో సెల్ఫ్ బ్రాండింగ్ అంటాం. సో ఇవన్నీ చేస్తున్న టైంలో నేను ఇంటర్ ఫెయిల్ అయ్యి ఇంట్లో ఉన్నప్పుడు ఫేస్బుక్ వాజ్ 2010-11 అది. ఫేస్బుక్ వాజ్ ద ఓన్లీ టూల్ దట్ వి హ్యాడ్ అండ్ ఇట్ వాజ్ హ్యూజ్. ఫేస్బుక్ లో అందరూ వచ్చి స్టోరీలు పెట్టేసి, స్టోరీలు కాదు పోస్టులు పెట్టేసి అంత చేసేవాళ్ళు. అవన్నీ ఉండేవి. సో ఫేస్బుక్ వాజ్ వెరీ గుడ్ దెన్. ఇంత ఏఐ అవన్నీ లేకుండా అప్పుడు ఇట్ వాస్ వెరీ నైస్. ఇట్ వాస్ వెరీ ఆర్గానిక్ ఉండే. वो घरेलू वातावरण था उसमें. So
అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ స్టడీడ్ హూ వర్ గోయింగ్ టు కాలేజ్ ఫర్ దర్ డిగ్రీ యూస్ టు పోస్ట్ దేర్ ఫొటోస్. కాలేజ్కి వెళ్ళాము, ఈవెంట్ లో అవునవును. చేసాము, అది ఇది అని చెప్పి నాకు చాలా ఆహాహా. జలసీగా ఉండేది. జలసీ కన్నా లెఫ్ట్ అవుట్ ఫీలింగ్ ఎక్కువ ఉండేది. ఐ వాజ్ నెవర్ జెలస్ బట్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫోమో. ఇదంతా వీటి నుంచి బయటికి రావాలంటే మంచి కాలేజ్ లో జాయిన్ అవ్వాలి, అక్కడ పార్టిసిపేట్ చేయాలి, విన్ అవ్వాలి అనేది ఇంతే మైండ్ లోని. ఫేమస్ అవ్వాలి, పీపుల్ షుడ్ రికగ్నైజ్ మీ ఫర్ రికగ్నైజ్. మై వర్క్. యా, దట్ వాజ్ ఇన్ మై వీన్స్ లిటరలీ. సో ఇదంతా అయిన తర్వాత డిగ్రీకి వచ్చి I started participating and I started putting all these photos on my Facebook, and people started recognizing me as a good speaker. And honestly, to tell you, IMC was very good with extracurricular and all, but somewhere uh, I think it was our batch that started winning competitions. There were few people from honors, and I was the only one person from computers who was into extracurricular activities. General nunchi kuda okkarevaru unde, because computers and generals are very chill people. చిల్ No, చిల్. honors were like honors కొంచెం వాళ్ళు చాలా సీరియస్ సీరియస్ ఉండే ఉంటుండే. ఈ విషయంలో. ఈ విషయంలో సో I used to compete with honors people in the college, and then outside the college I used to compete with Francis, Bhavans, and ఇంకోటి ఏదో ఉంది కదా, కాలేజ్ సెయింట్ ఫెస్ట్. మేరీసా. సెయింట్ మేరీస్ యూసఫ్ కూడా ఎగ్జాక్ట్లీ, సెయింట్ మేరీస్ యూసఫ్ కూడా. ఫెస్ట్లు ఉండే. వీళ్ళందరితో కంపీట్ చేసే వాళ్ళం. యా, ఫెస్ట్ తో పాటు ఇంటర్ కాలేజియట్ కాంపిటీషన్స్ చాలా అయ్యేవి అప్పుడు. ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు కానీ లాట్ ఆఫ్ కాంపిటీషన్స్ ఆ టైంలో బీభత్సంగా ప్రతి కాంపిటీషన్ కి వెళ్తుండే. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఆఫ్ గోయింగ్ టు కాంపిటీషన్ ఇస్ ముఫ్త్ కా అటెండెన్స్ మిలేగా, యూ డోంట్ హావ్ టు కమ్ టు కాలేజ్. కరెక్ట్. ఆ టైంలో ఉండేది. ఐఎమ్ నాట్ షూర్ హౌ IMC రన్స్ నౌ. యా, సో our coordinator was very helpful, and also see we are winning prizes for the college రిప్రజెంట్ చేస్తున్నట్టు. yeah exactly. So that was a huge privilege, and IMC అనేది కాలేజ్ మంచి పేరు ఉండే కాలేజ్. సో ఇవన్నీ వాలిడేషన్ అది దానికోసం పెట్టుకునే ఫేస్బుక్ లో పెట్టుకుంటుండే నేను. దీని తర్వాత కాలేజ్ గొడవల్లో ఫేర్వెల్ పార్టీ ఆర్గనైజ్ చేశాను నేను, అండ్ నోబడీ ఫ్రమ్ అవర్ క్లాస్ టర్న్డ్ అప్ టు దట్ ఫేర్వెల్. ఇంటర్నల్ క్లాషెస్ వల్ల, టిపికల్ IMC కాలేజ్ చిల్లర గొడవలు అవి. ఆ గొడవల వల్ల ఎవరు రాలేదు. ఇంకా లాస్ట్ మూమెంట్ లో ఆ ఫేర్వెల్ పార్టీని నేను హోస్ట్ చేయాల్సి వచ్చింది. అలా స్టార్ట్ అయింది. ఇది హోస్ట్ చేసిన తర్వాత ఇది కూడా నేను ఫేస్బుక్ లో పెట్టిన తర్వాత 3 నెలల తర్వాత నా ఫ్రెండ్ ఒకడు సడన్ గా కాల్ చేసి, అరే మామ అది ఒక ఈవెంట్ ఉంది, నా హోస్ట్ రాలేదు, నువ్వు వచ్చి చేయమని అన్నాడు. అది వాడి కోసం చేసా. అండ్ దెన్ ద సేమ్ క్లయింట్ ఆఫర్డ్ మీ అనదర్ షో విత్ రెమ్యూనరేషన్. ఐ వాజ్ లైక్, మ్యాన్ ఇస్కా పైసా భీ మిలేగా బాత్ కర్నే కా అని చెప్పి ఇంకా నేను I started molding. Yeah, then I started looking into the lives of Suma, Pradeep, and I really love these people for their work again. So అలా చూసి నేర్చుకొని, ఐఎమ్ నాట్ ట్రైన్డ్ MC, బట్ ఐ పుల్ ఆఫ్ షోస్. ఇప్పుడు చేస్తున్నారా? ఇప్పుడు రీసెంట్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ కు వర్చువల్ ఈవెంట్ హోస్ట్ చేసినట్టున్నారు కదా, ఆ స్టోరీ చెప్పండి బ్రో. ఏంటది, ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ గ్రేట్. అంటే చాలా బాగుండింది, బికాస్ ఐ వాజ్ మీటింగ్ కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, డేవిడ్ భాయ్, కేన్ మామా, వీళ్ళందరినీ కలిసినందుకు ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్, బట్ ఐ వాస్ వెరీ నర్వస్ బికాస్ ఇట్ వాస్ అ హ్యూజ్ షో. యూట్యూబ్ లో వెళ్తది. ఐ వాస్ వెరీ స్కేర్డ్ వాట్ విల్ బి ద కమెంట్స్. మొత్తం లైవ్ ఉండేనా లేదా? లైవ్ అంటే యూట్యూబ్ లో వాళ్ళు రికార్డెడ్ వేశారు, బట్ అక్కడ వర్చువల్ లైవ్ ఉండింది. ఐ వాజ్ ఇన్ ద రికార్డింగ్ స్టూడియో ఆఫ్ రెడ్ FM. వాళ్ళు ప్లేయర్స్ అందరూ దుబాయ్ నుంచి కనెక్ట్ అయ్యారు, అండ్ ఇట్ వాస్ జస్ట్ అ నార్మల్ వర్చువల్ ఫ్యాన్ మీట్ అన్నమాట. అండ్ ఈ షోలో ఏమైంది అని అంటే, మై ఇయర్ పీస్ స్టాప్డ్ వర్కింగ్. యు నో రైట్, స్టూడియోలో ఎట్లా ఉంటది, నీకు ఇయర్ పీస్ ఉంటుంది, యా. షో కంటే ముందు టెస్ట్ చేసాము, అంత బాగుంది. ఎగ్జాక్ట్లీ షో స్టార్ట్ అవ్వాలి, లైవ్ వీఆర్ లైవ్ అని అనౌన్స్మెంట్ వచ్చింది, కానీ అప్పుడు నాకు ఏం వినబడట్లే. ఐ డోంట్ ఈవెన్ నో ఇఫ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ద షో. అట్లా ఆ అట్మాస్ఫియర్ చూసి ఇంకా నేను స్టార్ట్ చేసేసా. మొత్తం 1 hour షో ఐ రాన్ ఇట్ వితౌట్ ప్రాంప్టింగ్, ఏమంటారు, ప్రాంప్టర్ ఆర్ వితౌట్ ఎనీ ప్రాంప్ట్స్. సారీ, మొత్తం స్పాంటేనియస్. ఈ గొడవలో ఏమైంది, నబీ వాజ్ సపోజ్ టు కమ్, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ వాజ్ సపోజ్ టు కమ్. 3 కుర్చీలు వేసారు అక్కడ. నబీ డిడ్ నాట్ జాయిన్. ఐ డోంట్ నో ఇఫ్ దట్ గై ఇస్ జాయినింగ్ ఆర్ నో.
అండ్ మధ్యలో ఏదో నెట్వర్క్ ఇష్యూ వచ్చేసి సమ్వన్ హూ హ్యాడ్ టు జాయిన్ వర్చువలీ వాజ్ నాట్ ఏబుల్ టు జాయిన్. ఇవన్నీ నాకేమీ తెలియదు, స్పాంటేనియస్ గా రన్ చేసా షో. అందుకే ఇఫ్ యూ సీ ద షో వీడియో చూస్తే కొన్ని సన్నివేశాల్లో నేను తడబడ్డా. అది ఎందుకంటే ప్రాంప్టింగ్ లేదు, ఏం చేయాలో అర్థం కాక మేనేజ్ చేసా. షో అయిపోయిన తర్వాత కొంచెం భయపడ్డా, ఏమంటారా వీళ్ళు అని చెప్పి. బట్ ద హోల్ స్టూడియో గేవ్ మీ స్టాండింగ్ అప్లాస్ బికాస్ ఇయర్ పీస్ పని చేయలేదు, అయినా మేనేజ్ చేసా అని చెప్పి. పర్సనలీ ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బికాస్ మళ్ళీ అన్సర్టనిటీ అదే. అండ్ ఐ వాస్ డూయింగ్ దిస్ షో వెన్ ఐ వాస్ బ్యాట్లింగ్ దిస్. దాని మీద ఆ టైంలో ఎగ్జాక్ట్లీ ఆ టైంలో ఆ కసితో వెళ్ళా నేను, ఇది నేను నిజంగా బాగా చేయాలి బికాస్ ద హోల్ వరల్డ్ విల్ నో అని చెప్పి. యా బట్ స్టిల్ ఫస్ట్ టైం థింగ్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ కదా బ్రో. మనం ఈ పాడ్కాస్ట్ లెంత్ కొంచెం ఎక్కువ అవుతుంది, సో ఏం చేద్దామంటే మనం ఇంకో పార్ట్ 2 చేద్దాం. బట్ దానికంటే ముందు నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది, అండ్ దాన్ని ఎలా డీల్ చేయొచ్చు అంటే నాతో పాటు లైక్ లిజనర్స్ కూడా ఫేస్ చేస్తే వాళ్ళకి కూడా ఒక హెల్ప్ లాగా ఉంటుందని. ఇప్పుడు మనందరికీ కాలేజ్లో ఉన్నప్పుడు లైక్ ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళి పార్టిసిపేట్ చేయాలన్నా, ఇప్పుడు అంటే వర్చువల్ అయిపోయిన ఒక కాంటెంట్ క్రియేట్ చేయాలి అన్నా, ఎనీథింగ్ మనం విల్ థింక్ మనం భయపడుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ నేనే కాలేజ్లో ఉన్నప్పుడు లైక్ లిటరలీ లో ఇన్ కాన్ఫిడెన్స్. 9 ఇంటర్వ్యూస్ పోయినాయి కంటిన్యూస్గా, కాన్ఫిడెన్స్ ఇంజురీ అయింది, ఐ కుడెంట్ టాక్, పబ్లిక్ స్పీకింగ్, జామ్లో బిస్కెట్, అసలు ఏం చేసేవాడిని కాదు. అసలు అసలు అర్థమయ్యేది కాదు ఏం చేయాలో. బట్ సమ్హౌ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనుకున్నా ఇదంతా కాదు, మనమే ముందుకెళ్ళి ఏదో చేయాలి, మన చేతిలో ఉంది ఇదంతా అని నేను చేశాను. బట్ ఇఫ్ సమ్వన్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు డూ సంథింగ్, ఏదో ఇప్పుడు చేయాలన్నా ఆలోచిస్తున్నారు, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందేమో, అంటే బేసికలీ భయపడతాం కదా మనం, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి చాలా విషయాలు ఆగిపోతాం. దానివల్ల చాలా అంటే కొంచెం స్లాక్ వచ్చేస్తుంది, చాలా లేట్ అయిపోద్ది ఏం చేయాలన్నా. సో అట్లా ముందడిగేసి ఒక యాక్షన్ తీసుకోవాలి అని దానికి ఏమైనా ఇన్సైట్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. స్ట్రాటజీ, ఇన్సైట్, సజెషన్, ఒపీనియన్ అన్ని కలుపుకుంటే there is only one thing, that is just do it. అందరు చెప్తారు యా దట్ ఈస్ వేర్ ఐమ్ కమింగ్. అందరు చెప్తారే అవన్నీ పట్టించుకోవద్దు, చేయొద్దు అని చెప్పి, బట్ మనం పట్టించుకోకుండా ఉండలేము. ఆ పాయింట్ ఆఫ్ టైం లో ఇప్పటికీ కూడా యా గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఎఫెక్ట్ అవుతాయి మనకి. ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం సన్ రైజర్స్ షో గురించి. ఆ వీడియోలో కమెంట్స్ వెళ్ళి చూస్తే చాలా మంది తిట్టారు నన్ను, వీడెవరిని ఎందుకు తీసుకొచ్చారు, అండ్ తప్ప ఏం మాట్లాడట్లేదు, అది ఇది అని చెప్పి. దెర్ వర్ సర్టన్ థింగ్స్ విచ్ were right and there were certain things which were wrong. అంటే వాళ్ళకి తెలియదు, they don't know my earpiece stopped working and I still managed the show. ఇవన్నీ వాళ్ళకి తెలియదు. సో ఆబ్వియస్లీ చాలా మంది చాలా అంటారు. You will fail, certainly you will fail. First thing is you have to take that first step. ఆ ఫస్ట్ స్టెప్ కి మాత్రం ఎవ్వరు ఏం చేయలేరు. మనం ఎంత వెనకాల నుంచి పుష్ చేసినా నువ్వు కూడా you will also accept that if 100 people had asked you to start this podcast, you would have never started it. You have started it because you wanted to start it. You were ready to face the consequences. But love vishayanlo aina, if you are liking someone, unless you go and tell them, you never know what is the result. Yeah, you have to take that initiation, you have to take that ownership. So initiation to start it, ownership to face the consequences, good or bad. You have to own it. Unless you are owning your own life or that particular decision, you can't make it. True. And this is something that travel has taught me. Unless you start, you can't go to the destination kada. అండ్ మనం డెస్టినేషన్ కి వెళ్తామా లేదా, మధ్యలో ఫ్లైట్ అయిపోతే ఏం చేయాలి, ఫ్లైట్ కూలిపోతే ఏం చేయాలి, మధ్యలో ఏదో ఒకటి అయిపోతే, అరే ఫస్ట్ స్టార్ట్ చెయ్యి. యూ విల్ ఫెయిల్. మధ్యలో ఫెయిల్ అయిపోతే ఏం చేయాలంటే ఎస్ యూ విల్ ఫెయిల్. ఇప్పుడు దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ రియలైజ్డ్ ఇన్ 2019 that whatever you are battling with, there were a lot of things that I also battled. Everybody has a struggle, typical Ananya Pandey struggle or Siddhant Chaturvedi type struggle అని చెప్పాను, కానీ ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి ఉంటాయి. అవి మనం బ్యాటిల్ చేస్తున్నాము అని అంటే you will certainly fail. But what we have to understand is when you are failing, you will not and when you are falling back, you will not fall at the place where you started. For example, if you are starting at 0 and you go to step number 6, and if you fail and fall down, you will not go to 0, you will go to 3 or 2. Very yes bro, makes sense now.
you'll go to 2 or 3. Financial గా అందరూ అంటారు అరే నేను జీరోలో పడిపోయా అని చెప్పి, బట్ there is some other aspect where you are still on the level of 2 or 3. ఇప్పుడు for example you started a business and you are into the losses where ఆ టైంలో ఫైనాన్షియల్ గా నువ్వు మైనస్ లో ఉన్నావు, which I will agree. But on the experience side, but on the other aspects of that particular business, you are on the scale of 2 or 3. Right. Awesome. So you have to start it, you have to own it, and you have to start it. Same problems even I had 2008 9 10 low. I was very introvertish, I was very shy, I was very reluctant to start. నేను జామ్ సెషన్స్ లో వెళ్ళి ఏం మాట్లాడకుండా 20 seconds అక్కడ స్టేజ్ మీద బ్లాంక్ గా నిలబడి థ్యాంక్ యూ చెప్పేసి వచ్చిన రోజులు ఉన్నాయి. ఇఫ్ ఐ టెల్ దిస్ పీపుల్ విల్ లాఫ్ బికాజ్ ఇప్పుడు నన్ను చూస్తే ఇది వీడేంటి స్టేజ్ మీద గడగడ మాట్లాడతాడు, బట్ దెర్ వర్ డేస్ లైక్ దాట్. బట్ దోస్ ఆర్ ద టైమ్స్ వేర్ యు నో బ్రేక్ యువర్ గ్లాస్ సీలింగ్. ఒకవేళ నేను నా జాబ్ డెలాయిట్ లో ఆ కంఫర్ట్ లెవెల్లో ఉన్నప్పుడు నేను వదిలేసి రాలేదు అని అంటే, ఇప్పుడు నేను I wouldn't have been a very good MC or a trainer now. I took that initiation. I failed in between. There were days where it was completely dark and I lost అని అనుకున్నా. కానీ again, even if you lose, you will not lose it the way, where you'll have to start it from the scratch. Exactly. So life will never pull you down so much. Life is actually kind. We need to realize that life is very kind with us. Awesome, bro. Awesome. Super. So ఈ నోట్లో ఐ లాస్ట్ ఏ క్వశ్చన్ బ్రో. నేను నా షోలో వచ్చి అందరి గెస్ట్లు అడుగుతాను, అదేంటంటే ప్యూర్ పర్సెప్షన్స్ గోల్డెన్ క్వశ్చన్. సో వై డూ యూ డూ వాట్ యూ డూ? I do it because I love it. Because I can sleep peacefully. You know what? When you go back, when you do tons of things, and when you go back and fall on your bed, there is a kind of satisfaction that you have in your mind and in your eyes that, you know what, I did something today which made someone happy, or which made myself happy, or I made $1 million today. It could be anything. Making money is not bad, so I'm also including that. So I get that peaceful sleep when I go back, because when I train someone today, there are people who come back to me after 2 or 3 years telling me that, you know what bro, ఆ రోజు నువ్వు ట్రైనింగ్ లో ఈ మాట అన్నావు, that really got. నేను చూసాను లింక్డ్ఇన్ లో పెట్టారు కదా, కామెంట్స్ ఉంటాయి కదా కింద, చూసాను. అది అయ్యింది. తర్వాత నేను ఇవాళ 3 years తర్వాత ఐఎమ్ అట్ ద ప్లేస్ వేర్ ఐ వాంట్ టు బి, అండ్ దట్స్ బికాస్ యూ డిరెక్టెడ్ మీ హియర్ అని చెప్పి. ఆనెస్ట్ గా నేనేం అక్కడ గొప్పగా చేసిందంటూ ఏం ఉండదు. నోబడీ డస్ ఎనీథింగ్. అఫ్ కోర్స్ ఇట్ ఇస్ మై జాబ్ అండ్ ఆల్. టు ఎనేబుల్ క్రెడిట్ ఎంత తీసుకోవాలన్నా కూడా ఎగ్జాక్ట్లీ ఎందుకు అంత అది టిపికల్ బ్రహ్మి స్టైల్లో క్రెడిట్ షుడ్ బి అవర్స్ అని చెప్పి నేను చెప్పాను. కానీ it gives kind of satisfaction that you are part of someone's growth. You are part of someone's family's financial growth as well, because that person is making money and you are part of it. So internally manaku koncham aa blessings anedi count avutayi. So that makes you happy. That makes me happy, in fact. Right. This is why I do this. Awesome. So do you have any book, TV show, లేకపోతే ఒక మూవీ రికమెండేషన్ నాకు నా లిజనర్స్ కి? Pursuit of Happiness book is Who Says You Can't, You Do అని చెప్పి ఒక బుక్ ఉంది. Okay. That's an English book, but it is a very nice book about self development. It's a non-fiction book. చాలా బాగుంటుంది. I read it sometime ఇప్పుడు 2018 లో ఎప్పుడో చదివా. Even now whenever I am low, I read it. Other than that, I read Bhagavad Gita. I know people bring in religious elements into it, but more than that, it gives you a different perspective. అంటే భగవద్గీత అనేది మనం ఏదో శ్లోకాలు చదివితే వచ్చేది కాదు. You have to read a good commentary for that. Or you have to listen. నేను లాక్డౌన్ లో మన ఆడిబుల్ సునోలో దేవదత్ పట్నాయక్ విన్నా మొత్తం. But more than Devdutt Patnaik, I like Chaganti Koteshwar Rao's explanation. Devdutt Patnaik ది కొంచెం అర్బనైట్ అయిపోతుంది. అంటే మళ్ళీ అంటే కొంచెం రిలీజియస్ ఆస్పెక్ట్ వస్తుంది చాగంటి గారి ప్రవచనాల్లో, బట్ దర్ ఇస్ అ డిఫరెంట్ పర్సెప్షన్ దట్ యు విల్. నేను ఈ మధ్య ఐ మీన్ లైక్ నేను ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో కొంచెం లో స్టేజ్ ఉండే బ్రో. అంటే కంటిన్యూస్ గా ఏం చేసేవాడిని కాదు, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి పడుకునేవాడిని, నథింగ్ ప్రొడక్టివ్ అలా చేసినప్పుడు ఒక మే 2019 మే టు జూన్ నేను కంటిన్యూస్ గా ఇంటికి వచ్చి గరికపాటి నరసింహారావు గారి వీడియోస్ చూసాను కంటిన్యూస్ రోజు. ఒక 14 days చూసా కంటిన్యూస్ గా. రోజు వచ్చి గరికపాటి గారి వీడియో,
అవగానే గ్యారీవీ చూస్తుండే. అలా 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 చూసి దాని తర్వాత నేను ఒక క్రేజీ అని ఒక మర్చెండైజ్ స్టోర్ పెట్టా బ్రో. క్రేజీ అని నా ఓన్ బ్రాండ్, నా ఓన్ బట్టలు ఉన్నాయి. నా ఓన్ బట్టలు నేను వేసుకునేవాడిని. సో అది ఎవరు కొనలేదు, అది వేరే విషయం. బట్ యా, సో ఐ సో అలా అలా చూస్తే ఒక కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్. అంటే ఇప్పుడు కూడా నా యూట్యూబ్ లో ఒక టైంలో వింటా బ్రో. ఆ టైంలో యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది, ఆల్గరిథం ఈ టైంలో. సో నేను వింటాను గారికి బట్టి వారి వీడియో. సో కమింగ్ బ్యాక్ టు భగవద్గీత, చెప్పండి ఎక్కడికో తీసుకెళ్తున్నది. బిఫోర్ వి గో టు భగవద్గీత, క్రేజీ కాన్సెప్ట్ చాలా క్రేజీగా ఉంది. సి దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్. ఇనిషియేట్ చేయాలి. నువ్వు వేరే వాళ్ళు కొంటారా లేదా అనేది సెకండరీ, బట్ నువ్వు చేయాలనుకున్నా చేసేసావు. పాడ్కాస్ట్ మనం స్టార్ట్ చేసాము. ఎగ్జాక్ట్లీ, మనం పాడ్కాస్ట్ స్టార్ట్ చేసాం. పక్క వాళ్ళు వింటారా లేదా అనేది తెలియదు. యునో నేను నా ఇన్స్టాగ్రామ్ షో స్టోరీస్ ఓవర్ కాఫీ చేస్తున్నప్పుడు there were couple of episodes there were only 3 or 4 people who were listening. Okay. నేను ఎంత కష్టపడి ఇంత మంచి కాన్సెప్ట్ డిజైన్ చేసి మంచి వాళ్ళని తీసుకొస్తే 3-4 వింటున్నారు ఆ లైవ్ లో అని అనిపించింది నాకు. తర్వాత అనుకున్నా వాళ్ళ కోసం చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను అగైన్. సో దట్ ఈస్ హౌ వీ కెన్ డూ. కమింగ్ టు బ్యాక్ గురించి యు ఆర్ సంథింగ్. Yeah, so of course people will have different narratives. I personally like Chaganti Koteshwar Rao garu a lot on this. Ledu anante there are different people in you know who explain things in Kannada, because I also understand Kannada. Okay. అవి చాలా వింటా నేను. భగవద్గీతనే కాకుండా వేరే వేరే స్పిరిచువల్ కాంటెంట్ కూడా నేను చాలా కన్స్యూమ్ చేస్తాను. దట్ ఈస్ వెరీ గుడ్. వినటం, చదవడం రెండు. అండ్ వెబ్ సిరీస్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఈ మధ్య కాలంలో నాకు నిజంగా చాలా టచ్ పోయింది. బట్ ఐ లైక్ స్కామ్ అ లాట్. ఐ లవ్డ్ ఇట్. అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ మ్యాన్, ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్. చాలా మంది న్యూడిటీ ఉంటది, వైలెన్స్ ఉంటది, అది ఇది అంటారు, కానీ యూ విల్ లెర్న్ అ లాట్. బికాస్ పాలిటిక్స్ ఎట్లా ప్లే చేయాలి, బ్యాక్ స్టాబింగ్ ని ఎట్లా తట్టుకోవాలి, సెక్సిస్ట్ గా ఎట్లా ఉండకూడదు, ఆర్ ఒక కింగ్డమ్ ని సెటప్ చేయాలి అంటే ఎంతమంది కావాలి, ఎన్ని కొలాబరేషన్స్ కావాలి. ఇప్పుడు ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్, బట్ దెర్ ఇస్ అ క్యారెక్టర్ కాల్డ్ ఖలీసీ. చూసా బ్రో నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్. నేను కూడా అందరిలాగా సీజన్ 8 చూసి చాలా బాధపడ్డా. నచ్చలేదు. I'm still getting over it. Tell me about You Khaleesi. reminded me. Yeah, so that character goes around the world. Character arc next level ఉంటుంది కదా బ్రో. Exactly. And then imp character, Tyrion Lannister. Yeah, Tyrion Lannister kuda, see how inspiring that character is. He has got a disability, not exactly disability, but janala view lo ala untadi. Kani enta wisdom. He went on to become a hand of the queen. Wisdom chudu adanta. And evaru aina Varys character ni chudu. He does not have his genitals, and you know he has got a very odd presentation, but still he's such an intelligent man. And then Lord Peter Baelish chudu, he looks so good, but still, you know, he's the one who's the main villain of Game of Thrones. So there are a lot of things that we can actually learn. People don't look at this aspect of Game of Thrones. Nijam cheppali anante, all of my friends feel that I impose Game of Thrones on them, because I was also forced by my friends to watch the show, but when I started watching it, I loved it. So this is one of the best recommendations that I can give. Done. Okay bro, so we are at the end of the podcast episode. So bro, మీ ప్లాన్ అంటే ఇప్పుడు నెక్స్ట్ సీజన్ వస్తుంది కదా, స్టోరీస్ ఓవర్ కాఫీ, దాని గురించి చెప్పండి. ఏంటి వాట్ ఆర్ ది ప్లాన్స్ ఆఫ్ ది షో? ఏంటి నెక్స్ట్ గెస్ట్లు ఎవరు ఉన్నారు? గెస్ట్ ఎవరు అనేది నేను ఇప్పుడే రివీల్ చేయలేను. ఓకే. బికాజ్ నేను ఈసారి బిగ్ స్కేల్ అని అనుకుంటున్నా. Because I want to do this season pan India on a pan India level. First season only Telugu వాళ్ళు ఎక్కువ పిలిచాను, ఎక్కువ మందిని. సెకండ్ సీజన్ లో కొంచెం సౌత్, అట్లీస్ట్ మొత్తం నార్త్ సౌత్ మొత్తం కవర్ చేయకపోయినా అట్లీస్ట్ ఒక రీజన్ కవర్ చేయాలి అని ఉంది. ఆల్రెడీ కొంతమందితో మాట్లాడాను. అందులో కూడా కొంచెం ఎక్కువ తెలుగు వాళ్ళనే తీసుకోవాలి అని ఉందన్నమాట. ఎందుకంటే మన వాళ్ళు గొప్ప పనులు చేస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం మంచిది అని చెప్పి. So that is the plan.
అండ్ గెస్ట్ ఎవరు అనేది నేను ఇప్పుడే చెప్పను, బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు పోయట్రీ ఆర్ తెలుగు లిటరేచర్. ఓకే ఓకే. సో మనము పద్యాల దగ్గర నుంచి So, గద్యాల దాకా వచ్చి చెప్పండి. తర్వాత గద్యాల తర్వాత మనం విప్లవ కవిత్వము అవి తర్వాత విప్లవ నాటకాలు ఇవన్నీ చూసాము, శ్రీ లాంటి వాళ్ళు రాసినవి. తర్వాత నౌ వీఆర్ అట్ ఎ స్టేజ్ వేర్ వీఆర్ ర్యాపింగ్ తెలుగు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎవల్యూషన్ దట్ హ్యాపెండ్. ఈ విషయం మీద చర్చ జరగబోతుంది. So definitely we can expect అభినవ కవి. స్పాయిల్ చేస్తానా? Yeah, but still that's okay. Yeah, అభినవ కవి రావచ్చు. అభినవ మాట్లాడుతున్నా, ఇంకా నడుస్తుంది, చర్చలు జరుగుతున్నాయి, హైకమాండ్ ఒప్పుకోవాలి. I'm excited bro, I'm excited. నేను couple of there will be a lot of different people coming from different backgrounds. We have people coming from wildlife exploring, and tarvata we have a traveler coming up, we have a movie personality coming up, we have a social entrepreneur coming up. So chala different backgrounds nunchi vastunaru andaru. It will be very interesting. ఇది ప్లాట్ఫామ్ ఏంటి అంటే లైక్ మీరు పాడ్కాస్ట్ లో చేస్తున్నారా లేకపోతే యూట్యూబ్ వీడియో చేస్తున్నారా, ఐజీటీవీ చేస్తున్నారా? రెండు చేయట్లేదు, ఐజీటీవీ చేస్తున్నా. ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ, ఎడిటింగ్ అది ఇది ఏం ఉండదు. I'll have to just record, not even record it, I'll have to just go live, talk, save it on IGTV. It's very easy అని చెప్పి, ఎఫర్ట్ తక్కువ అని చెప్పి అలా చేస్తున్నాను. కానీ చాలా మంది యూట్యూబ్ లో అడుగుతున్నారు. పాడ్కాస్ట్ చేస్తే నాకు చెప్పండి బ్రో, I'll be the person to produce. అది ఎలా చేయొచ్చు? I'll surely get you get you on board and I'll connect with you, because podcast kuda oka plan undi. If not this, I really want to do a podcast on my travel stories. Okay. అంత ఎక్కువగా తిరగలేదు, బట్ తిరిగిన వాటిల్లో చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, విచ్ ఐ వాంట్ టు షేర్. చాలా రోజుల నుంచి చాలా మంది బ్లాగ్ రాయమంటున్నారు, కానీ కూర్చొని ఓపిక లేదు బ్లాగ్ రాసే. మీరు మాట్లాడితే ఇంకో డైమెన్షన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ బేసిక్లీ లవ్ స్టోరీ టెల్లింగ్ అని నాకు 2020లో రియలైజ్ అయ్యా. ఇది ఒక ఇంకో రియలైజేషన్. చాలా కథలు చెప్పడం చాలా ఇష్టం అని చెప్పి. సో ట్రావెల్ టేల్స్ క్యాన్ బి టోల్డ్ యాజ్ గుడ్ స్టోరీ as well. సో అది ప్లాన్, చూడాలి. I'm not sure how far I'll go, but I'll start for sure. But I'm there. నేను help చేస్తాను bro. Anything, just DM me or call me bro. Okay, always. Thank you so much. Thank you so much. So that's for the episode bro. So before ending, I mean last event చెప్తే in a మంచి statement of phrase and pass just we can close this. నాకు వెంకీ సినిమా గుర్తొస్తుంది. రేవంత్ నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నావు నాకు. ఇప్పుడు ఇది చెప్తున్నప్పుడు లిజనర్స్ అందరూ ఆ సీన్ లో సునీల్ వెనకాల నుంచి పారిపోతున్నట్టు పారిపోతారేమో. క్లోజింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? వన్ థింగ్ దట్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇస్ యూ నెవర్ నో వాట్స్ ఇన్ స్టోర్ ఫర్ యూ. ఓకే, మనకి రేపు ఏం జరుగుతుందని మనకు నిజంగా ఏం తెలియదు. సో అందుకే కాన్షియస్ గా జీవించాలి అని నేను డిసైడ్ అయ్యింది. సో యూ నెవర్ నో వాట్స్ ఇన్ స్టోర్ ఫర్ యూ. సో థింగ్స్ విల్ హ్యాపెన్, గుడ్ అండ్ బ్యాడ్, బట్ విల్ హ్యావ్ టు గో, అంతే. ఇదేదో ఉపదేశం చెప్పినట్టుంది, కానీ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ జెన్యూన్లీ ప్రాక్టీస్. యా సీరియస్లీ బ్రో, అది చాలా డీప్. అండ్ ఆల్సో నాకు ఎపిసోడ్ టైటిల్ ఇచ్చారు మీరు, సో థ్యాంక్స్ ఫర్ దట్. అవునా? నేను ఆల్వేస్ ఎపిసోడ్ టైటిల్ ఏం పెడదామా అని చెప్పేసి. ఏంటి యు నెవర్ నో వాట్స్ ఇన్ స్టోర్ ఫర్ యు? అదే మన ఎపిసోడ్. దట్స్ మై లైఫ్ ఫండా. ఐ టెల్ దిస్ టు ఎవ్రీబడి హూ నోస్ మీ. ఎప్పుడైనా చాలా ఇది అయిపోయితే యు నెవర్ నో వాట్స్ ఇన్ స్టోర్ ఫర్ యు, జరిగిపోతాయి అంతే. నిజం చెప్తున్నా, బికాస్ 3 years back I thought I'd be doing something else with someone else, అండ్ ఎక్కడో ఉంటాను అనుకున్నా. అదేం లేకుండా ఐఎమ్ డూయింగ్ సర్టన్ థింగ్స్ విచ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ ఎంజాయింగ్. అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. వెరీ గ్రేట్ కాన్వర్సేషన్, వెరీ గుడ్ క్వశ్చన్స్ as well. గ్లాడ్ బ్రో, గ్లాడ్. భయం వేసింది నాకు నేను ప్రిపేర్ అయినప్పుడు. అంటే ఒక సీనియర్ ని చూస్తున్నా, ఒక సీనియర్ నేను ఏం అడగలుగుతాను అని అనుకున్నా, బట్ ఆ ఇంపోస్టర్ సిండ్రోమ్ అనేది ఇట్ హెల్ప్ మీ టు ఎక్స్ప్లోర్, అంతే. సో దట్స్ ఫర్ ది ఎపిసోడ్ గైస్. ఐ మీట్ యు గైస్ నెక్స్ట్ alternate Friday. Until then, stay safe and stay productive. Thanks guys.